సమకూర్చబడిన పరిశుద్ధ దేవుని సమాజమైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఈనాటి ధ్యానం కొరకు ప్రభు మీతో చెప్పమని చెప్పిన ఒక మాట మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. 2వ సమూయేలు పుస్తకం 5వ అధ్యాయం 10వ వాక్యం. 1, 2, 3 స్టార్ట్. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి చాలు. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. ఇది 2వ సమూయేలు పుస్తకంలో 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. సౌలు కుటుంబీకులకు దావీదు కుటుంబీకులకు బహుకాలము యుద్ధం జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు అంతకంతకు. కొంతమంది బతుకులాట తగలడితే కొంతమందిని దేవుడు ఇలా వర్ధిల్ల చేస్తాడు. కుటుంబాలైనా అంతే, పరిచర్యలైనా అంతే, ఆధ్యాత్మిక జీవితాలైనా అంతే, ఏదైనా అంతే. కొన్నేమో అంతకంతకు వర్ధిల్లుతాయి, కొన్నేమో అంతకంతకు ఎదవి రాజకీయాలన్నో చూడ అట్ట పెడుతుంది. ఏ సంఘంలోనైతే, ఏ దైవ సేవకుని సమక్షంలోనైతే వాళ్ళ ఆలోచనల ప్రకారం నడుస్తుంటారో అక్కడ నీరసిల్లిపోతారు. కానీ చదువుబడిన వాక్య భాగంలో దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. మరి ఇంకొకడు ఉన్నాడు, ఆడు అభిషక్తుడే. గారి వీరేంటంటే సౌలు. ఆయన అంతకంతకు ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యన కల కారణం, ఓ పరిచర్య అంతకంతగా నీరసిల్లుతుంది, ఒక పరిచర్య అంతకంతగా అభివృద్ధి వర్ధిల్లుతుంది. ఒక దైవజనుడు అంతకంతకు వర్ధిల్లుతున్నాడు, మరొక దైవజనుడు అంతకంతకు నీరసిల్లిపోతున్నాడు. దీనికి కారణం ఏంటి? ప్రతి ఆత్మీయుడు తెలుసుకోవలసిన కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. సౌలు ఒకరు, దావీదు ఒకరు కాదు. సౌలు అభిషేకించబడిన వాడే, దావీదు కూడా అభిషేకించబడిన వాడే. సౌలు మీద ఏ అభిషేకం ఉందో దావీదు మీద కూడా అదే అభిషేకం ఉంది. సౌలును అభిషేకించిన వాడు ప్రవక్త, సమూయేలు ప్రవక్త. అతని వంటి వాడు ఇంకొకడు లేడు. సమూయేలు ప్రవక్త గురించి ఒక మాట చెప్పాలి. ఆయన నామమును బట్టి ప్రార్థించే వారిలో సమూయేలు ఉన్నాడు. సమూయేలు గురించి బైబిల్లో చెప్పిన మాట ఏంటంటే ప్రార్థనాపరుడు అంతే. ప్రార్థనా వీరుల జాబితా వస్తే అందులో ప్రప్రథమమైన పేరు ఎవరిదంటే సమూయేలు. ఆయన కోపం వచ్చిన రాత్రంతా ప్రార్థన చేసేవాడంట. ఆత్మాభిషేకంతో నింపబడిన రాత్రంతా ప్రార్థన చేసేవాడు. బైబిల్ మొత్తంలో ప్రార్థనా వీరుల జాబితాను వడగట్టితే ఆయన నామమును బట్టి ప్రార్థించే వారిలో సమూయేలు ఉన్నాడు అని బైబిల్లో రాయబడింది. అలాంటి ఒక గొప్ప ప్రార్థనాపరుడు, దాను మొదలుకొని బెర్షెబా వరకు అలాంటి ప్రవక్త లేడు. అలాంటి దైవ సేవకుని చేతులు అభిషేకించబడిన వాడు ఎవడు? సౌలు. అభిషేకించిన వాడు ప్రార్థనాపరుడే, అభిషేకించిన వాడు దైవజనుడే, అభిషేకించిన వాడు అతని వంటి ప్రవక్త ఇంకొకడు లేడు. అలాంటి దైవ సేవకుని చేతుల్లో అభిషేకించబడినోడు కూడా ఏమో నీరసిల్లిపోతున్నాడు. ఇంకొక ప్రవక్త చేతిలో అభిషేకించబడ్డాడు, ఆయన కూడా ఇదే దైవజనుడు. ఈ దైవ సేవకుని చేతిలోనే ఆశీర్వదించబడ్డాడు దావీదు. అంతకంతకు
అభిషేకించిన వాడు ఒక్కడే, ఇద్దరిని అభిషేకించిన వాడు ఒక్కడే. ఒకడేమో అంతకంతగా నీరసిల్లుతున్నాడు, మరొకడేమో అంతకంతకు వర్ధిల్లుతున్నాడు. కొన్ని పరిచర్యలు అంతకంతకు వర్ధిల్లుతాయి, కొన్ని సంఘాలు అంతకంతకు నీరసిల్లుతాయి. కొంతమంది దైవ సేవకులు అంతకంతకు వర్ధిల్లుతారు, కొంతమంది దైవ సేవకులు అంతకంతకు నీరసిల్లుతారు. ఈ నీరసిల్లుడు బతుకుల గురించి మనకెందుకు కానీ ఈరోజు ఆడు పోయాడు ఎట్టకపోతాడు. ఆ నీరసిల్లుడు గురించి చెప్పుకొని మనం ఎందుకు పడైపోవాలి? ఈరోజు దావీదు వర్ధిల్లటానికి గల కారణం ఏంటి? ఎంతమంది మీ జీవితాలు వర్ధిల్లాలని కోరుకుంటున్నారు? రెడీ? వర్ధిల్లాలని నేను కూడా దీవిస్తున్నాను. అంతకంతకు మీ ఆత్మీయతలో మీరు వర్ధిల్లాలని దీవిస్తున్నాను. మీ ఆత్మీయతలో వర్ధిల్లాలని దీవిస్తున్నాను. ఆర్థికంగా వర్ధిల్లాలని దీవిస్తున్నాను. సంఘపరంగా వర్ధిల్లాలని దీవిస్తున్నాను. అంతకంతకు వర్ధిల్లాడు దావీదు. ఈడే మనోడేమో అంతకంతకు నీరసిల్లాడు. దావీదు వర్ధిల్లటానికి గల కారణాలు ఏంటంటే, ఒకటి రెండు విషయాలు మీతో చెప్తాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మొదటి సమూయేలు పుస్తకం 18వ అధ్యాయం 5వ వాక్యం. దావీదు సౌలు తనను పంపిన చోటకెల్లా దావీదు తన యజమానుడు పంపిన చోటకెల్లా పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చెను గనుక. ఆగండి, దావీదును ఎక్కడికి పంపినా తన యజమానుడు. దావీదు ఎవరు? మొదట పాడి గొర్రెలను మేపుకునేవాడు. దాని తర్వాత సౌలు రాజు దగ్గర ఆయుధములను మోసేవాడు. ఆయుధములు మోసేవాడుగా చేరాడు. గొలియాతును జయించిన తర్వాత అతని ప్రమోషన్ వచ్చింది. మరి తన యజమానుడు ఎవరు ఇప్పుడు? సౌలు. ఈ సౌలు దగ్గర ఆయుధాలు మోస్తున్నటువంటి దావీదు తన యజమానుడు తనకు పంపిన చోటకెల్లా సుబుద్ధి కలిగి పని చేస్తూ వచ్చాడు. సుబుద్ధి కలిగి పనిచేస్తూ వచ్చాడు. అతడు సుబుద్ధి కలిగి పనిచేస్తూ వచ్చాడు కనుకనే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఒక నెల చూసిరారంటే ఆడు కాల్చి వస్తాడు. నిజం. మరి దావీదు తన యజమానుడు పంపిన చోటకెల్లా వెళ్ళి సుబుద్ధి కలిగి పనిచేసి వచ్చాడండి. ఓ మంచి మాట చెప్పిన, దావీదు యొక్క సుబుద్ధి చూసి సౌలుకు భయం వేసిందట. ఎవరికి? ఆయన బుద్ధి చూసి, ఓ నాయన ఇంత యథార్థవంతుడు ఏంటి, ఈయన ఇంత యథార్థవంతుడు ఏంటి, ఇంత యథార్థవంతుడు ఏంటి, ఇంత యథార్థవంతుడు నా పక్కన ఉండగా దేవుడు ఈయనకు తోడై ఉంటాడు, నాకు తోడై ఉంటాడు అన్న భయం వచ్చేసిందట. ఎవరికి? సౌలుకి. అయ్యగారులు, మనం పంపిన చోటకి ఎట్లాంటి బుద్ధితో పనిచేస్తున్నామో ఒక నిమిషం ఆలోచించుకోండి. తనను పంపిన చోటకి సుబుద్ధి కలిగి వెళ్ళి పనిచేసే దేవుడు మనల్ని ఎక్కడికి పంపుతాడో, దావీదు సుబుద్ధి కలిగి పనిచేశాడు ఎక్కడికి వెళ్ళినా. నేను కొంతమందిని చూస్తాను. కొంతమంది అయ్యగారులు ఏం చేస్తారంటే సంఘాన్ని రెండు భాగాలు చేసుకుంటారు. విభజించి పాలించడం అన్నమాట. అది తన పక్షంగా ఉండేవారిని గుంపును చేసుకుంటారు, మిగతా బ్యాచ్ను ఒక భాగం చేస్తారు. వాళ్ళు ఎవరంటే వీళ్ళు నా భాగం అనుకోండి, వీళ్ళు ఈ భాగం. రెండు భాగాలు చేసి సంఘాన్ని విభజించి పాలించేసేసి అట్టని ఆఖరికి ఒకరు తెలియకుండా ఒకరికి, ఒకరు తెలియకుండా ఒకరికి, ఒకరు తెలియకుండా ఒకరికి, వీళ్ళతో మాట్లాడి రెండు వర్గాలు చేసి మెజార్టీ భాగం ఈయన పక్షం ఉంచుకునేటట్టు చేస్తాడు. ఇలాంటి స్వభావం ఎక్కడుంటుందో, ఏ దైవ సేవకుడి దగ్గర ఉంటుందో అక్కడ సేవ వర్ధిల్లదు. గుర్తుపెట్టుకోండి. ఆఖరికి ఆ సంఘం పతనావస్థకి వెళ్ళిపోతుంది. నేను గమనించాను, అందరినీ ఒక తాటి మీదకి తీసుకురాగలిగిన అభిషేకం. ఒక రొట్టె తింటున్నవారు, ఒక సహవాసంలో ఉన్నవారు
ఒకే చోట ఉన్నవారు, ఒకే ద్రాక్షరసాన్ని పానం చేస్తున్నవారు, మనం ఒక కుటుంబం అన్న అభిప్రాయం ఏ దైవ సేవకుడు సంఘంలో కలిగిస్తాడో, ఐక్యత, అన్యోన్యత, ప్రేమానురాగాలు, మనం అందరం ఒకటి, ఒక కుటుంబం అని చెప్పి ఒక కుటుంబంగా మార్చి, మనం ఒక రొట్టె తింటున్నాం, ఒక ద్రాక్షరసం తాగుతున్నాం, మనం అందరం ఒకటిగా ఉండాలి, లోపాలుంటే సరి చేసుకోవాలి, ఎవరైనా బలహీనుంటే ఆడ దౌర్బల్యాన్ని మనం భరించాలి అని అందరినీ కలుపుకొని పోయే దైవ సేవకుడు అట్లాంటి ఉన్న చోటు ఖచ్చితంగా వర్ధిల్లుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. వీడికి ఇష్టమైన వాళ్ళందరినీ పక్కన పెట్టుకొని మిగతా వాళ్ళని బ్యాక్ చేస్తే కనుక పని జరగదు. సంఘాన్ని ఒకటి చేయాలన్న ఒక తపన. ఒకవేళ ఎవరైనా బలహీనంగా ఉంటే ప్రార్థన చేస్తూ నాకు చెప్పు, వాళ్ళ మనసులు కూడా కలిసి అందరూ ఒక తాటి మీదకి వెళ్ళాలి. ఇదే సుబుద్ధి అంటే. ఇదే సుబుద్ధి అంటే. సంఘంలో బలహీనులు ఉంటారు, బలవంతులు ఉంటారు. బలహీనుల దౌర్బల్యాన్ని బలవంతులు భరిస్తూ కలుపుకొని పోయేది పరిచర్య. ఇది సుబుద్ధి. ఇట్లాంటి బుద్ధి దావీదులో ఉందని, అరే ఈ దేవుడైనా కలుపుకుపోతున్నాడు రా బాబు, అందరిని ఓడి చేసేస్తున్నాడు, శుద్ధంలో ఆయుధాలు మొత్తం వచ్చి సైన్యులు ఎవరైనా బలహీనంగా ఉన్న వ్యతిరేకులు ఉన్న అందరిని ఓడి చేసేస్తున్నాడు, ఏం బుద్ధి ఇది, సుబుద్ధి. ఈ యుద్ధంలోకి దావీదు వచ్చిన తర్వాత సమస్యలు లేవు, రెండు వర్గాలు లేవు, ఒకటైపోతున్నారు, ఏంటి ఈ బుద్ధి, ఎంత భలే పని చేస్తున్నాడు నా ఉద్దేశం దావీదు సౌలుకు వచ్చేసి, దావీదు యొక్క సుబుద్ధి చూసి మనోడికి వణుకు పుట్టేసింది, భయం పుట్టింది సౌలుకి. దావీదు తన యజమానుడు పంపిన చోటకెళ్ళా సుబుద్ధి కలిగి పనిచేస్తూ వచ్చాడు. సుబుద్ధి కలిగి పనిచేసి వస్తాడు. ఈ సుబుద్ధి కలిగి పంపిన చోటకు వెళ్ళి సుబుద్ధి కలిగి పనిచేసేవాడు ఎక్కడికి వెళ్ళినా దావీదును వర్ధిల్ల చేసినట్టు ఖచ్చితంగా వర్ధిల్ల చేస్తాడు. దేవుడు నిన్ను ఎక్కడ పంపిస్తాడు, ఏ పని మీద పంపిస్తాడు, ఎవరి ద్వారా పంపిస్తాడు, ఆ పని నువ్వు చక్కగా చేయి, సుబుద్ధి కలిగి చేయి, పర్ఫెక్ట్గా చేయి, పరిపూర్ణంగా చేయి. పనిలో నిపుణత గలవాడిని చూసారా, వాడు రాజులు ఎదుట ఘనతను అందుతాడు. పనిలో నిపుణత గలవాడిని చూసారా, వాడు రాజులు ఎదుట ఘనతను అందుతాడు. పని చేసామంటే అరకొరగా చేయకూడదు. చేయుటకు మన చేతికి వచ్చిన ఏ పనినైనా మన శక్తి లోపం లేకుండా చేయాలి. నా సేవా విజయ రహస్యం అదే. నీ సేవ చేసేటప్పుడు అరకొరగా చేయలేదు, సక్సెస్ అయితే వద్దు లేకపోతే లేదు అన్నీ చేయలేదు. మనపూర్వకంగా శక్తి కొలది, శక్తికి మించి దేవుని పనిచేశాను. మొదట నా స్థితి కొద్దిగా ఉన్నా దేవుడు తుదకు మన పనిని బట్టి దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు. అది చెప్తున్నాను. మన పనిని బట్టి దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు. ఒక సేవకుని పని ఆ సంఘాన్ని వర్ధిల్ల చేస్తుంది. ఒక విశ్వాసిగా నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పనిచేస్తావు, ఆ పని నిపుణత కలిగి పనిచేసి చూడు, దేవుడు నేను రోజులు ఎదుట ఘనతను ఎదుట చేస్తాడు.